హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఆర్ఎస్ శర్మ సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది కదా. ఒక వీడియో డిస్కస్ చేస్తూ వెళ్తున్నాము. సో మొత్తం ఈ సిరీస్లో వచ్చేసి మనము ఆర్ఎస్ శర్మ బుక్లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నీ కూడా ఒక 1 by 1 కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము. దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ ప్రీ హిస్టారిక్ ఏజ్ గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, దాని తర్వాత వచ్చినటువంటి వేదిక్ ఏజ్ గురించి, ఆ తర్వాత కాంటెంపరీ వేదిక్ ఏజ్ తర్వాత కాంటెంపరీగా దానికి రైజ్ అయినటువంటి కొత్త రిలీజియన్స్ అయిన బుద్ధిజం అండ్ జైనిజం గురించి, అండ్ వాటి యొక్క ఫౌండర్స్ అయిన గౌతమ్ బుద్ధ అండ్ వర్తమాన మహావీర, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, అవి ఎమర్జ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అవి ఎక్స్పాన్షన్కి రీజన్స్ ఏంటి, అండ్ వాళ్ళ యొక్క డాక్ట్రిన్స్ ఏంటి, వీటన్నిటి గురించి చాలా డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మనము నిన్నటి వీడియోలో ఆల్రెడీ మనము కొన్ని టెరిటోరియల్ స్టేట్స్ అనేవి 6th century BCలో ఎలా ఎమర్జ్ అయ్యాయి, వాటిని మనం ఏమంటున్నాము, మహాజనపదాస్ అని చెప్పి పిలుస్తున్నాం ఆ టెరిటోరియల్ స్టేట్స్ని. మళ్ళీ అగైన్ ఇన్ దట్ టెరిటోరియల్ స్టేట్స్ మగధ అనేది ఒక మేజర్ టెరిటోరియల్ స్టేట్గా ఎలా ఎమర్జ్ అయ్యింది అనే టాపిక్స్ గురించి మనము ఆల్రెడీ డిస్కషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ టెరిటోరియల్ స్టేట్స్ అండ్ రైజ్ ఆఫ్ మగధ ఎంపైర్ పార్ట్ 2ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద మీరు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కనుక తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే, దట్ ఈస్ మీరు యూపీఎస్సీకి ఆన్లైన్లో కనుక ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, దెన్ మీకు జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ కోర్స్లో వచ్చేసి. అండ్ దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు, కరెంట్ అఫైర్స్, సీసాట్తో పాటు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టోటల్ కోర్స్కి ఫీ వచ్చేసి 65,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ దట్ టు ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వచ్చేటువంటి కోర్స్ అనమాట. అంటే మీరు ఒకసారి ఈ కోర్స్కి ఫీ పే చేసినట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ అటెంప్ట్స్ యూ కెన్ యూటిలైజ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అంటే ఆన్లైన్లో కనుక మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే, దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఫర్దర్గా ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలి అనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, అండ్ అలా కాకుండా యూపీఎస్సీ మీరు ఆఫ్లైన్లో కనుక ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, దెన్ వైజాగ్ ఎల్టీఎక్స్ బ్రాంచ్ వచ్చేసి మీకు ఒక బెస్ట్ డెస్టినేషన్ అవుతుంది. బికాస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ వైజాగ్లో మీకు కంప్లీట్ జిఎస్ అండ్ సీసాట్ అంతా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంతా కవర్ చేయడమే కాక, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ప్రిలిమ్స్కి సంబంధించి అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ జర్నీ కదా. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అది కూడా మీకు డైలీ ఎక్సర్సైజ్గా చేయించడం జరుగుతుంది ఇన్ ఆఫ్లైన్ అట్ వైజాగ్ బ్రాంచ్. అండ్ దాంతోపాటు కంప్లీట్ మీకు యూపీఎస్సీ స్టడీ మెటీరియల్ ఏదేదైతే అవసరం ఉంటుందో అదంతా ఒక సెట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్ అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట ఇన్ వైజాగ్ బ్రాంచ్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, సో మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్లో వైజాగ్లో కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే, ఈ ప్రోగ్రామ్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఫీ వచ్చేసి 80,000 రూపీస్. బట్ ఇది మీరు అట్ ఎ టైం పే చేయనక్కర్లేదు, పర్ మంత్ 8,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోనే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోటే ఇవ్వడం జరుగుతుంది, లైక్ ఆన్లైన్ అనమాట. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదు డైరెక్ట్గా ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అని చెప్పి వచ్చి చూడాలి, ఒకసారి డెమో సెషన్స్ లాగా వినాలి అనుకున్నా, మీరు ఒక 1 week పాటు ఫ్రీ డెమో సెషన్స్కి అటెండ్ అయ్యి తర్వాత డిసైడ్ అవ్వచ్చు. అండ్ మెంటార్స్ తోటి, మిగతా మీ పీర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో అడ్రస్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఎంబీపీ కాలనీ అని ఉంది, అక్కడ సెక్టర్ 8 ఎంబీపీ కాలనీలో ఎల్టీఎక్స్ క్లాసెస్ బ్రాంచ్ ఉంది. డైరెక్ట్గా అక్కడికి విజిట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ మోర్ క్లారిఫికేషన్స్ రిగార్డింగ్ దిస్. ఓకే, సో ఇది యూపీఎస్సీ ఆఫ్లైన్ గురించి. ఓకే, దెన్ నౌ లెట్ us గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్ ఏంటి అంటే టెరిటోరియల్ స్టేట్స్ అండ్ ద రైజ్ ఆఫ్ మగధ ఎంపైర్. అయితే మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం అసలు ఈ మహాజనపదాస్ అంటే ఏంటి అని చెప్పి. ఇవి ఏ ఇయర్లో ఎమర్జ్ అయ్యాయి, అరౌండ్ 6th century BC ఇవి ఎమర్జ్ అవ్వడం జరిగింది. అండ్ వీటి యొక్క ప్రైమరీ లొకేషన్ ఏంటి అని చెప్పి
మనం ఒక మ్యాప్ని చూసి కూడా చెప్పుకున్నాము. అండ్ మహాజనపదాస్ లేదా మగధ గురించి ఏదైనా క్వశ్చన్ వస్తే వాల్యూ అడిషన్ నా ఆన్సర్కి ఎలా తీసుకొని రావచ్చు అంటే బై డ్రాయింగ్ ద మ్యాప్ ఆఫ్ మహాజనపదాస్. సో ఇక్కడ మనం చూసినట్టయితే కాంబోజా, గాంధార, తర్వాత కురు, పాంచాల, శూరసేన, మత్స్య, అవంతి, కోసల, చేత్య, వత్స, మల్ల, కాశీ, వృజ్జి, అంగ, అస్మక అండ్ మగధ. సో ఈ అన్నిట్లోకి మగధ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మహాజనపద. ఈ 16 మహాజనపదాస్ని మ్యాప్లో మీరు ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఈ 16 మహాజనపదాస్ 6th century BCలో ఎమర్జ్ అవ్వడం జరిగింది. 6th century BCలో ఎమర్జ్ అవ్వడం జరిగింది అని అంటున్నాం కదా. అండ్ వీటి లొకేషన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి చూడండి. ఎక్కువ క్లస్టర్ అంతా ఎక్కడుంది, ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అంటాం మనం దీన్ని. గ్యాంగటిక్ ప్లెయిన్ ఉంది కదా, గంగా రివర్ ఫ్లో అయ్యే ఏరియాలో ఎక్కువగా వీ కెన్ సీ ద మహాజనపదాస్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ గాంధార, కాంబోజా ఇవి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్వి కదా. సో ఆఫ్ఘనిస్తాన్, కాంధార ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ డే మోడర్న్ డేస్ కాందహార్. సో కాందహార్ అంటే ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్తో మొదలుపెట్టి టు ద వెస్ట్ ఈస్ట్లో బీహార్ వరకు స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ ద నార్త్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ నుంచి మొదలు పెడితే సౌత్లో నార్త్ డెక్కన్ వరకు, సౌత్లో నార్త్ డెక్కన్, డెక్కన్ అనేది సౌత్కి వస్తుంది, డెక్కన్లో కూడా నార్త్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ వరకు అంటే గోదావరి రివర్ ఫ్లో అయ్యే ఏరియా వరకు ఈ మహాజనపదాస్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. ఈ అస్మక మహాజనపదం అంటే ప్రజెంట్ డే తెలంగాణ, ఆంధ్ర రీజియన్ అనమాట. ఓకేనా. సో ఈ 16 మహాజనపదాస్ ఇలా ఏర్పడడం జరిగింది అని చెప్పి, అంటే వాటి జాగ్రఫికల్ లొకేషన్ చూసాము, వాటి యొక్క టైం పీరియడ్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ కదా. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మహాజనపదాస్ అని కూడా చెప్పుకున్నాం. కొన్ని వచ్చేసి రిపబ్లిక్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి మొనార్కీస్ ఉన్నాయి. అంటే రాచరికం ఉన్నవి కొన్ని ఉన్నాయి, రాజులు అని. మొనార్కీస్ని ఏమంటామంటే రాజ్యము అని అంటాము. అండ్ రిపబ్లిక్గా ఉన్నవి అంటే హెరిడిటరీ హెడ్ కాకుండా ఎలక్టెడ్ హెడ్ ఉన్నటువంటి మహాజనపదాస్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి గణాస్ లేదంటే సంఘాస్ అని చెప్పి పిలుస్తాం. అండ్ మరి అసలు ఈ మహాజనపదాస్ గురించిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడిది, మనకేం తెలుసు, మనకి ఎలా తెలుసు అసలు ఈ మహాజనపదాస్ గురించి అంటే మనకి మన ఇతిహాసాలు అయినటువంటి రామాయణము, మహాభారతంలోను, తర్వాత మనకి హిందూ పురాణాలు ఉన్నాయి కదా, సో ఆ పురాణాలలోనూ ఈ మహాజనపదాస్కి సంబంధించిన మెన్షన్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు బుద్ధిస్ట్ టెక్స్ట్ అయినటువంటి అంగుత్తర నికయాలు అండ్ దాంతోపాటు జైన టెక్స్ట్ అయినటువంటి భాగవతి సూత్ర, ఈ రెండిట్లో కూడా మనకి ఈ 16 మహాజనపదాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ వాటి యొక్క ఫుల్ డీటెయిలింగ్ అనేది ఉంది. ఆల్సో ద సోషియో ఎకనామిక్ అండ్ ద పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ద 16 మహాజనపదాస్ అనేది మనకి చాలా డీటెయిల్డ్గా ఈ అన్ని సోర్సెస్లోనూ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో వీటిని బట్టి మనము ఆ టైం పీరియడ్ ఎలా ఉండింది అనేది రీకన్స్ట్రక్ట్ చేయగలిగే పరిస్థితిలో మనం ఉన్నాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నది ఏంటి అంటే అసలు ఈ 16 మహాజనపదాస్ ఎలా ఎమర్జ్ అయ్యాయి, ఎమర్జెన్స్ ఆఫ్ 16 మహాజనపదాస్. ఇప్పుడు ఫస్ట్ అసలు ట్రాన్సిషన్ ఫ్రమ్ వేదిక్ పాస్టోరలిజం నిన్న మనం చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. మనకి ఫస్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది వచ్చింది. దీని తర్వాత ఏమొచ్చింది, వేదిక్ ఎరా వచ్చింది, వేదిక్ ఏజ్ లేదా వేదిక్ ఎరా, వేదిక్ సివిలైజేషన్ అంటున్నాం. ఇక్కడ ఇండస్ వ్యాలీకి ఈ వేదిక్ ఎరాకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మెయిన్గా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ అర్బన్ సివిలైజేషన్, హైలీ అర్బనైజ్డ్గా ఉన్నింది. వెరాజ్ వేదిక్ వచ్చేసి కంప్లీట్లీ రూరల్ బేస్డ్ లేదా విలేజ్ బేస్డ్ సివిలైజేషన్ అనమాట. ఈ వేదిక్ పీరియడ్ వచ్చేసి అక్కడ పాస్టోరలిజంని మనం చూసాం. అంటే పశు పోషణ అనేది వీళ్ళ యొక్క చీఫ్ ఆక్యుపేషన్గా ఉండిందనమాట. సో ఈ వేదిక్ పాస్టోరలిజం నుంచి ఒక ట్రాన్సిషన్ని మనం చూడొచ్చు. అది ఎట్లా అంటే ఈ ట్రైబ్స్ అనేవాళ్ళు ఓన్లీ పాస్టోరల్ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంచెం బెటర్ స్టేజ్కి ఇంకా పవర్ఫుల్గా ఎమర్జ్ అవ్వడము అనేది ఈ మహాజనపదాస్ ఫార్మేషన్లో మనం చూసిన మార్పు అనమాట. సో ఎలా మారారు వాళ్ళు అని అంటే ద ట్రాన్సిషన్ ఫ్రమ్ వేదిక్ పాస్టోరలిజం టు జనపదాస్ మార్క్డ్ ఏ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఫ్రమ్ ట్రైబల్ పాలిటీస్ టు మోర్ సెటిల్డ్ టెరిటోరియల్ బేస్డ్ కింగ్డమ్స్ డ్రివెన్ బై అగ్రికల్చరల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ద రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్. మనం ఏమని చెప్పుకున్నాము,
ఈ జనపదాస్ అన్నీ కూడా ఎక్కువగా రివర్స్ని ఆనుకొనే ఉంటాయి. బికాస్ రివర్స్ ఫెసిలిటేట్ ట్రేడ్ కాబట్టి. సో అక్కడ ఏమయ్యాయి అని అంటే, అండ్ అక్కడ ఉన్నటువంటి ఫర్టైల్ సాయిల్ వల్ల ఈ పాస్టోరల్ లైఫ్ లీడ్ చేయడము అనే దాని దగ్గర నుండి మెల్లగా ట్రాన్సిషన్ అవుతూ ఒక సెటిల్డ్ లైఫ్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఎవరి దగ్గర ల్యాండ్ ఎక్కువగా ఉంది అని అంటే, ల్యాండ్ పార్సిల్స్ ఎవరి కంట్రోల్లో ఎక్కువగా ఉంటే వాళ్ళు పవర్ఫుల్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే, కొంచెం మెల్లమెల్లగా సెటిల్డ్ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఇదేదో ఒక ట్రైబల్ గ్రూప్ మాదిరి మాత్రమే కాకుండా మెల్లమెల్లగా అదొక టెరిటోరియల్ కింగ్డమ్ లాగా ఎమర్జ్ అవ్వడము అన్నది స్టార్ట్ అయింది. సో అర్బన్ సెంటర్స్, ఈ ఏమంటారు, ఈ రివర్స్ మెయిన్ జాయినింగ్ ప్లేసెస్ కానీ ఇట్లా ఉంటాయి కదా. సో అట్లాంటి చోట్ల అంటే 2-3 ఏరియాస్ కలిసే ఒక చోటు, నోట్స్ లాగా, ఇంపార్టెంట్ నోట్స్ లాగా ఉంటాయి కదా, అవి అక్కడంతా కూడా హై అర్బన్ సెంటర్స్ అనేది ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సో అగ్రికల్చరల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ద రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ని మనము చూడొచ్చు ఈ పీరియడ్లో, ఈ మహాజనపదాస్ దగ్గర. నెక్స్ట్, సెటిల్మెంట్ ఆఫ్ ట్రైబ్స్. The Janas or the tribes that migrated eastwards began to settle down in various regions. ఈ ట్రైబ్స్ అంటే ఏంటి, జనాస్ అని అంటున్నాము. ఈ ట్రైబ్స్ గ్రూప్స్ అందరూ అంటే ఒక 2-3 జనాస్, 2-3 క్లస్టర్స్ అన్నీ కలిపితే ఒక జనపద అయింది అని అంటున్నాం. వీళ్ళు మెల్లగా ఏం చేస్తున్నారు, దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ టువర్డ్స్ ఈస్ట్వర్డ్స్. అందుకే మనము ఒకసారి ఇందాక మనం ఆ మ్యాప్ చూస్తే మొత్తము ఈ జనపదాస్ అన్నీ కూడా ఎక్కువగా ఇట్లా ఈస్ట్ సైడ్కే ఉన్నాయి కదా, అన్నీ ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ రీజియన్లో ఉన్నాయి కదా. సో ఈస్ట్ వర్డ్స్కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయింది. దిస్ మార్క్డ్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ లాయల్టీ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ట్రైబ్స్ ఆర్ క్లాన్స్ టు లాయల్టీ సెంటర్డ్ అరౌండ్ టెరిటరీస్. సో జనపదాలుగా వీళ్ళు ఫామ్ అవ్వడము, ఈస్ట్ వర్డ్స్కి మూవ్ అవుతూ జనపదాలుగా ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇక్కడ ఈ మహాజనపదాస్ ఎమర్జ్ అవ్వడంలో అత్యంత కీ రోల్ ప్లే చేసినది ఏంటి అని అంటే ఐరన్ యొక్క యూసేజ్. ఓకే, ఐరన్ యొక్క యూసేజ్కి మహాజనపదాస్కి ఉన్నటువంటి లింక్ ఏంటి అని అంటే, ఐరన్ టూల్స్ని ఎక్కువగా వాడడం వల్ల ఫార్మింగ్ మెథడ్స్ అనేవి మారాయి. ఓకే, అంటే ఈ ప్లవ్వింగ్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ఐరన్ యొక్క వాడకం వల్ల ఏమైంది అని అంటే, ఫార్మింగ్ మెథడ్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. విత్ దాట్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఇంకా పెరిగింది. ఓకే, సో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ పెరిగితే ఏమవుతుంది, అగ్రికల్చరల్ సర్ప్లస్ ఏర్పడుతుంది. సో అగ్రికల్చరల్ సర్ప్లస్ ఏర్పడితే ఏమవుతుంది, మన అవసరం ఎంతుందో అది కాక ఇంకా అడిషనల్గా కూడా మన దగ్గర ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ సర్ప్లస్సే తర్వాత ఎకనామిక్ గ్రోత్కి కారణమవుతుంది. బికాస్ అది ట్రేడింగ్లో కానీ అట్లాంటి వాటిల్లో యూస్ చేస్తారు కాబట్టి. సో అట్లా ట్రేడింగ్ మన దగ్గర ఉన్న సర్ప్లస్ని మనము ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, మనకు రిటర్న్లో వెల్త్ అనేది ఫామ్ అవుతుంది. సో అది ఒక పవర్ఫుల్ కింగ్డమ్గా అట్లా ఎమర్జ్ అవ్వడము అనేది మొదలైంది. అంటే ఒక ఐరన్ అనే దాని వల్ల, ఐరన్ టూల్స్ కనిపెట్టడం వల్ల, ఐరన్ టూల్స్ వల్ల ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ పెరిగింది. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ సర్ప్లస్ వచ్చింది. అగ్రికల్చర్ సర్ప్లస్ వల్ల ఏమైంది, మన అవసరానికన్నా మనకు ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరిగింది. దానివల్ల కన్జంప్షన్ నీడ్స్ కన్నా మించి ప్రొడక్షన్ ఉండడం వల్ల దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాము. దాని ద్వారా సెటిల్డ్ కమ్యూనిటీస్ అనేవి ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో ఇంత అంటే ఒక చిన్న టెక్నాలజీ ఎంత చేంజ్ తీసుకొని రాగలదు అనేది మనము ఏదన్నా లైక్ ఎస్ఏ లాంటి వాటిల్లో కూడా మనం ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు ఇన్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు ఏఐ గురించో అట్లా ఏదైనా ఒక ఎస్సే వచ్చిందనుకోండి, అంటే హౌ టెక్నాలజీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అని అన్నప్పుడు ఇట్లాంటివి మనం వాడచ్చు కదా, ఒక ఇంట్రడక్షన్ లాగా. అంటే ఒక చిన్న ఐరన్ టెక్నాలజీ, అంటే ఐరన్ని యూజ్ చేయడం వల్లనే ఒక పెద్ద మహాజనపదాస్ లాంటివే ఫామ్ అవ్వగలిగినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి ఎట్లా ఉంటుంది అన్నట్టుగా మీరు ఎస్ఏని ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసి అట్లా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో బాగుంటుంది, అంటే ఒక హిస్టారికల్ ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇట్ విల్ బీ వెరీ నైస్. నెక్స్ట్, షిఫ్ట్ ఫ్రమ్ మడ్ సెటిల్మెంట్స్ టు అర్బనైజేషన్. ఇక్కడ మళ్ళీ ఏమైంది అని అంటే,
మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం, ఐబీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసి అర్బన్ది అని అన్నాం, వేదిక్ది వచ్చేసి రూరల్ది అన్నాం కదా. సో ఇక్కడ మళ్ళీ ఈ వేదిక్ తర్వాత వచ్చినటువంటి మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో ఈ మహాజనపదాస్ టైం పీరియడ్ని మళ్ళీ మనం ఏమంటాము అని అంటే, మహాజనపదాస్ రావడాన్ని సెకండ్ అర్బనైజేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అని అంటాం. అంటే రెండోసారి మళ్ళీ ఒక అర్బన్ సివిలైజేషన్ని చూడగలిగింది ఏన్షియంట్ ఇండియా. ఫస్ట్ది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ రెండోది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మహాజనపదాస్ అనమాట. సో విత్ ఇంక్రీజ్డ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, ఇందాక చెప్పుకున్నాం కదా ప్రొడక్టివిటీ పెరిగిందని, కొన్ని టూల్స్ వల్ల, ఐరన్ టూల్స్ వాటి వల్ల. సో ప్రొడక్టివిటీ పెరగడం వల్ల ఏమైంది, సమ్ సెటిల్మెంట్స్ బిగాన్ టు గ్రో ఇన్ సైజ్. సో ఈ కొన్ని ఏమో వాటి యొక్క వాస్ట్నెస్ని పెంచుకున్నాయి. అండ్ అప్పుడు ఆ వాస్ట్నెస్ని పెంచుకోవడంతో పాటు ఇవి జస్ట్ ఏదో అంటే ఒక రూరల్ మడ్ సెటిల్మెంట్స్ లాగా కాకుండా ఇంకా బాగా ఒక ప్రాపర్ ఒక స్టేట్ లేదంటే ఒక రాజ్యం అనేది ఎట్లుంటుందో అట్లా తయారవ్వడం స్టార్ట్ అయ్యాయి. టు మోర్ స్ట్రక్చర్డ్ అర్బన్ సెంటర్స్ అనేవి ఫామ్ అయ్యాయి, విచ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ సెకండ్ అర్బనైజేషన్. దీన్నే మనము సెకండ్ అర్బనైజేషన్ అని అంటాము. దీస్ అర్బన్ సెంటర్స్ ఆఫన్ ఇంక్లూడెడ్ ఫోర్టిఫికేషన్స్ ఫర్ డిఫెన్స్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ అర్బన్ సెంటర్స్గా ఎమర్జ్ అయిన తర్వాత అవి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాయి కదా, మిగతా వచ్చి వీటి మీద యుద్ధాలు చేయకుండా. సో ఫోర్టిఫికేషన్స్ చేసుకోవడం మొదలుపెట్టాయి అన్నమాట. అట్లా సెకండ్ అర్బనైజేషన్ అనేది అండ్ ఫోర్టిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ అగ్రికల్చర్ సర్ప్లస్ వచ్చింది, ఫోర్టిఫికేషన్ అయ్యింది అని అన్నాము. సో ఫోర్టిఫికేషన్స్ ఉన్న తర్వాత వాళ్ళని చూసుకోవడానికి ఒక హెడ్ కూడా కావాలి కదా. హీ ఈజ్ నథింగ్ బట్ కింగ్, ఒక రాజు. కింగ్ వాజ్ ద సావరిన్ రూలర్. సావరిన్ రూలర్గా ఆయన ఒక సార్వభౌముడిగా, అంటే అతనికన్నా ఇంకా హెడ్ ఎవరు ఉండరు అని. సార్వభౌముడు అంటే అల్టిమేట్ హెడ్, ఇంకా అతని పైన ఇంకేది లేదు అని. ఓకే, సో కింగ్ వాజ్ ద సావరిన్ రూలర్ అనమాట ఫర్ దిస్ జనపదాస్. ఆ కింగ్ ఏం చేస్తాడు, ఎంత ట్యాక్స్లు వెయ్యాలి అనేది డిసైడ్ చేస్తాడు. హీ యూజ్ టు లెవీ ట్యాక్సెస్ అవుట్ ఆఫ్ అగ్రికల్చరల్ సర్ప్లస్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ ఇట్ అండ్ ఎన్ష్యూర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ అ హైరార్కల్ సొసైటీ బై ఫోర్స్ అండ్ బై కోయర్షన్. అంటే బలవంతంగా అయినా సరే ఒక హైరార్కల్ సొసైటీని నెలకొల్పేందుకు, అంటే ఒక క్యాస్ట్ బేస్డ్ సొసైటీ కానీ లేదంటే లా అండ్ ఆర్డర్ చూసుకోవడంలో కానీ అండ్ ట్యాక్సేషన్ వెయ్యడము అండ్ ఆ కలెక్ట్ అయిన ట్యాక్సెస్ని మళ్ళీ అందరికీ రీడిస్ట్రిబ్యూట్ చేయడము, ఇది ఒక రాజుకున్నటువంటి డ్యూటీస్. ఇవి ఒక రాజు చేసే పనులు ఆ పర్టికులర్ టైంలో. అండ్ ఇప్పుడు అలా జనపదాస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు జనపదాస్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి అంటున్నాము, ఫస్ట్ వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి ఈ పాస్టోరల్ లైఫ్ నుంచి మెల్లమెల్లగా జనాలు ఏం చేస్తున్నారు, దే స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ మోర్ సెటిల్డ్ అండ్ టెరిటోరియల్ బేస్డ్ కింగ్డమ్స్ లాగా ఫామ్ అవ్వడము అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ జనాస్ అని అంటున్నాం కదా, ట్రైబల్ గ్రూప్స్, వీళ్ళు మెల్లమెల్లగా టువర్డ్స్ ఈస్ట్ వర్డ్స్ మైగ్రేట్ అవుతూ వెళ్తున్నారు బికాస్ ఆ గ్యాంగటిక్ ప్లెయిన్స్లో సెటిల్ అవ్వడం కోసం. అలా వెళ్తూ వీళ్ళు టెరిటరీస్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ జనపదాస్. అండ్ అంతేకాకుండా ఈ జనపదాస్ ఫామ్ అవ్వడానికి ఇంకొక అతిపెద్ద రీజన్ ఏంటి అంటే, కొత్త అగ్రికల్చరల్ టూల్స్ అనేవి రావడము. విత్ ద యూస్ ఆఫ్ ఐరన్ టెక్నాలజీని యూజ్ చేసి ఐరన్ తోటి తయారు చేసినటువంటి టూల్స్ ఉంటాయి కదా, ప్లౌజ్ అట్లాంటివి. సో వాటి ద్వారా వాటిని యూజ్ చేసి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవడం జరిగింది. అండ్ ఆ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెరగడం వల్ల ఏమైంది, అగ్రికల్చరల్ సర్ప్లస్ ఏర్పడింది అనమాట. ఓకే, సో సర్ప్లస్ ఏర్పడితే ఆ సర్ప్లస్ని వాడి, అంటే ఆ సర్ప్లస్ని ఎక్స్పోర్ట్స్కి అట్లా వాడేవాళ్ళు. త్రూ విచ్ దే గార్నర్ వెల్త్, సంపాదించుకునేవాళ్ళు అనమాట. సో ఇట్లా మెల్లమెల్లగా ఎకనమిక్ గ్రోత్ అనేది రావడము అండ్ సెటిల్డ్ కమ్యూనిటీస్ ఏర్పడము అనేది జరిగింది. అండ్ ఎప్పుడైతే ఈ అర్బన్ సెంటర్స్ అనేవి ఫామ్ అయ్యి చిన్న రాజ్యాలుగా, కింగ్డమ్స్గా సెటిల్మెంట్స్ అవ్వడం స్టార్ట్ చేశారో, వాళ్ళని పాలించడానికి ఒక సావరిన్ హెడ్గా ఒక కింగ్ అనేవాడు ఉండేవాడు. అండ్ ఆ కింగ్ ఏం చేసేవాడు,
ట్యాక్సేషన్ వేయడము, ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేయడము, తర్వాత ఆ కలెక్ట్ అయిన ట్యాక్స్ని అందరికీ రీడిస్ట్రిబ్యూట్ చేయడము, అండ్ దాంతోపాటు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడము. సో ఇది కింగ్ యొక్క పనులుగా ఉండేవి. సో అలా జనపదాస్ అనేటివి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఈ జనపదాస్ మహాజనపదాస్గా ఎలా మారాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద టర్మ్ జనపద లిటరల్లీ మీన్స్ ద ప్లేస్ వేర్ ద ట్రైబ్ సెట్స్ ఇట్స్ ఫూట్ అపాన్. అంటే జనాస్ అంటే ట్రైబ్స్ కదా, సో ఈ జనాస్ పాదం పెట్టిన ప్లేస్ని జనపద అని అంటున్నాం అనమాట. సో జనపదాస్ అంటే ట్రైబ్స్ ఉండే ప్లేసెస్ అని అర్థం, సింపుల్గా చెప్పాలి అంటే. ఈ జనపదాస్ ఆఫన్ ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఈచ్ అదర్ ఓవర్ రిసోర్సెస్, టెరిటరీ అండ్ పొలిటికల్ డామినెన్స్. ఒక రాజు ఇంకో రాజుతో అంటే పొలిటికల్ డామినెన్స్ కోసము, లేదంటే టెరిటరీ కోసము అంటే ల్యాండ్ కోసము, తర్వాత రీసోర్సెస్ కోసము. అది ఎదర్ ఇట్ ఈజ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ అనుకోవచ్చు, లేకపోతే హ్యూమన్ రీసోర్సెస్ అనుకోవచ్చు. మొత్తానికి కొన్ని రీసోర్సెస్ లైక్ వాటర్ కూడా ఒక రీసోర్సే, అట్లాంటి లేదంటే మినరల్స్ కూడా రీసోర్సెస్సే, ఐరన్ కూడా ఒక రీసోర్స్. అప్పుడు మనకు ఐరనే మెయిన్ అని అంటాం కదా, ఐరన్. తర్వాత ఫర్టైల్ ల్యాండ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళే కింగులు, వాళ్ళ కంట్రోల్లోనే మిగతా వాళ్ళందరూ ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి రీసోర్సెస్ కోసం కానీ, లేదంటే టెరిటరీ కోసం కానీ, లేదా పొలిటికల్ డామినెన్స్ కోసము ఒక జనపద ఇంకో జనపద ఆఫన్ దే ఎంగేజ్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఈచ్ అదర్ అనమాట. అండ్ సమ్ జనపదాస్ మేనేజ్ టు ఎక్స్టెండ్ దే టెరిటరీస్ బై ఇన్కార్పొరేటింగ్ వేరియస్ జనాస్ అండర్ దే జ్యూరిస్డిక్షన్. సో కొన్ని జనపదాస్ ఇట్లా కాన్ఫ్లిక్ట్లో ఎంగేజ్ అయ్యి ఇంకొక జనపదాస్ని వాటిల్లో అవి కలుపుకోవడము అనేది స్టార్ట్ చేశాయి. అండ్ దీస్ జనపదాస్ ఎక్స్పాండెడ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్ ఇంటూ మహాజనపదాస్. అట్లా ఒక చిన్న ఆటమ్స్ అన్నీ కలిస్తే ఒక న్యూక్లియస్ లాగా ఫామ్ అవుతుంది కదా, అట్లా ఈ చిన్న జనపదాస్ అన్నీ ఒకదాంతో ఒకటి కొట్టుకుంటూ ఒక దాన్ని ఇంకొక దాంట్లో కలుపుకుంటూ అట్లా మొత్తానికి ఒక పెద్ద మహాజనపదాగా ఫామ్ అవ్వడము అనేది స్టార్ట్ అయ్యాయి. అండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్ గ్రూ ఇంటూ మహాజనపద. ఈ చిన్న జనపదాలే కొన్నిటిలో మెర్జ్ అవ్వడం వల్ల ఒక మహాజనపదగా ఏర్పడవడం జరిగిందనమాట. సో ఈ మహాజనపదాస్ రిప్రజెంటెడ్ ద ఎవల్యూషన్ ఆఫ్ టెరిటోరియల్ కింగ్డమ్స్ దట్ రూల్డ్ ఓవర్ పీపుల్ అండ్ కంట్రోల్డ్ లార్జర్ జాగ్రఫికల్ ఏరియాస్. అట్లా ఏర్పడిన ఈ మహాజనపదాసే తర్వాత మనం చూసే ఈ రాజులు వీటన్నిటికీ ఒక ఇనీషియల్ స్టేజ్ లాగా అని మనం వీటిని చెప్పచ్చు. అండ్ మరి వీటికన్నిటికీ హెడ్ ఎవరు అంటే ద కింగ్ రిమైండర్ ద సెంటర్ ఆఫ్ ద గవర్నెన్స్ సపోర్టెడ్ బై సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ దట్ మేనేజ్డ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఇంక్లూడింగ్ ట్యాక్సేషన్, డిఫెన్స్, జస్టిస్. సో మరి ఈ మహాజనపదాస్కి హెడ్ ఎవరు అని అంటే రాజే ఉంటాడు. అతనే సెంటర్ ఆఫ్ ద గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ చూసుకునేది అతనే. తర్వాత ట్యాక్సేషన్ కానీ, డిఫెన్స్ కానీ, జస్టిస్ కానీ ఇట్లా మొత్తం రాజే చూసుకుంటాడు. as సపోర్టెడ్ బై సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. సేమ్ ఇప్పుడు మనము మోడర్న్ డే పార్లమెంటు, అసెంబ్లీ ఇవన్నీ ఎట్లున్నాయో అట్లే, కాకపోతే అక్కడ కింగ్, ఇక్కడ పిఎం, సీఎం అని అంటున్నాము. అండ్ వాళ్ళని అసెస్ చేయడానికి మనకి ఎట్లయితే కొంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంది కదా. డిఫెన్స్కి ఒకరు, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కానీ, హోమ్ అఫైర్స్ అంటే అమిత్ షా, అట్లా ఎట్లయితే కొన్ని పోర్ట్ఫోలియోస్ని కొంతమంది మినిస్టర్స్కి ఇచ్చి వాళ్ళు పిఎంని అసెస్ చేస్తూ చూసుకుంటున్నారు. ఒకప్పుడు రాజు కూడా అంతే. విత్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ హీ మేనేజ్డ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టేట్ లైక్ ట్యాక్సేషన్, డిఫెన్స్, జస్టిస్ ఇట్లా అన్నీ రాజే చూసుకునేవాడు అనమాట. సో ఇలా మహాజనపదాస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఈ మహాజనపదాస్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి. ఓకే, సో వీటికి కొన్ని యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట. లైక్ గవర్నెన్స్, ట్రేడ్, రిలీజియస్ డైవర్సిటీ ఇట్లాంటివంతా ఉన్నాయి. సో వాటి యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ వాజ్ స్ట్రక్చర్డ్ విత్ వేరియింగ్ సిస్టమ్స్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పాలిటీ, ఎయిదర్ మొనార్కియల్ ఆర్ ఆలిగార్కియల్. అది మనము ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాము, అండ్ మొనార్కీస్గా కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చేసి రిపబ్లిక్స్గా ఉన్నాయి అని చెప్పుకున్నాం. మొనార్కీగా ఉన్న వాటిని వచ్చేసి రాజ్యాలని, రిపబ్లిక్గా ఉన్న వాటిని వచ్చేసి గణాస్ లేదా సంఘాస్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పుకున్నాం కదా. సో అది ఏ టైప్ ఆఫ్ పాలిటీ ఉంది అనే దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ అనేది డిఫర్ అవుతుందన్నమాట. అండ్ మళ్ళీ వాటిల్లో కూడా
డిఫరెంట్ వెల్ డిఫైన్డ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా రూరల్ లోకల్ గవర్నెన్స్, అర్బన్ లోకల్ గవర్నెన్స్ ఉందో అలా అప్పట్లో కూడా విలేజ్ కౌన్సిల్స్ ఉండేవి. తర్వాత ఎస్టాబ్లిష్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్స్ ఉండేవి. ఇప్పుడు మనకి ఎట్లయితే జిఎస్టీ అంటున్నాము, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి జిఎస్టీ అని అంటున్నాము, అట్లా కాకుండా మళ్ళీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి, ప్రాపర్టీ ట్యాక్స్ అని చెప్పి, కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పి ఇట్లా కొన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. సో అట్లా మనకి ఇప్పుడు ఎట్లయితే ట్యాక్సేషన్ సిస్టమ్ ఉందో అప్పట్లో కూడా ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఉన్నాయి అనమాట ట్యాక్సేషన్కి. అంటే దీనికైతే ఇంత పన్ను, దీనికైతే ఇంత పన్ను, ల్యాండ్ రెవెన్యూ అయితే ఇంత. తర్వాత ఈవెన్ కొన్ని కింగ్డమ్స్లో మ్యారేజ్కి కూడా ట్యాక్స్ ఉండేది. ఈవెన్ డెలివరీ అయితే కూడా ట్యాక్స్ పే చేయాలన్నమాట. అట్లాంటి ట్యాక్సేషన్ సిస్టమ్స్ అండ్ ప్రతి ఒక్క దానికి ఎంత ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి చాలా డీటెయిల్డ్ ఇన్స్క్రిప్షన్స్, స్క్రిప్చర్స్ మనకి ఉన్నాయి అప్పటి నుంచి. ఓకే, అండ్ అంతేకాకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి మధ్య డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం చూడొచ్చు. లైక్ ఫైనాన్స్, డిఫెన్స్, జస్టిస్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. సో అలా అడ్మినిస్ట్రేషన్ ఉండింది. అండ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద సెటిల్మెంట్ వచ్చేసి విలేజ్. దీన్నే గ్రామ అంటాం. అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏది అంటే గ్రామము. అండ్ 2-3 విలేజెస్ మెర్జ్ అయ్యాయనుకోండి దాన్ని సంగ్రామ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఈ గ్రామాలకు హెడ్ ఎవరైతే ఉంటారో అతన్ని గ్రామిణి లేదా గ్రామణి, GRAMANI, గ్రామణి అని పిలుస్తారనమాట. అండ్ కొన్ని సార్లు వీళ్ళే అంటే ఎలిఫెంట్, హార్స్ని ట్రైన్ చేసేవాళ్ళుగా, సోల్జర్స్గా అట్లా కూడా ఉండేవాళ్ళు గ్రామణులు. అండ్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉండింది, వెల్ డిఫైన్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండింది అని చెప్పుకున్నాం కదా. సో చాలా అద్భుతమైన ట్యాక్సేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉండింది. అండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్డమ్స్ ఎట్లా ఉండింది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకునేవాళ్ళు అంటే కింగ్ అన్నాం కదా, కింగ్ చూసుకుంటాడు, సపోర్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సేమ్ ఇప్పుడు మనకి ఎట్లుందో అట్లే అని చెప్పాం కదా, అట్లా ఉండేవాళ్ళు అనమాట. అండ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ డివైడెడ్ ఇంటూ డిపార్ట్మెంట్స్ ఇందాక చెప్పుకున్నట్టు. ఇది కింగ్డమ్లో అంటే మొనార్కీ, రాచరికం ఉన్న చోట. మరి గణ సంఘాస్ ఉంటాయి అని అనుకున్నాం కదా, రిపబ్లిక్స్. మరి వాటిల్లో పరిస్థితి ఏంటి అని అంటే దే హ్యాడ్ అన్ ఆలిగార్కియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. ఇక్కడ కింగ్ అనేవాడు ఎలా ఉంటాడు అంటే ఎలెక్టెడ్గా ఉంటాడు. మనం అదే కదా చెప్పుకున్నాం, రిపబ్లిక్ అంటే ఎలెక్టెడ్ హెడ్ ఉండడం. సో ద కింగ్ వాజ్ ఎలెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లార్జ్ కౌన్సిల్స్ ఆర్ అసెంబ్లీస్ దట్ కంప్రైజ్డ్ హెడ్స్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ క్లాన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీస్. అంటే అన్ని ఫ్యామిలీస్, ఒక ఫ్యామిలీ నుంచి ఒకరిలాగా అట్లా ఫామ్ అయ్యి, లేదా క్లాన్స్ నుంచి, అంటే క్లాన్ అంటే ఏంటి, వంశము అని అన్నాం కదా. సో ఒక్కొక్క వంశం యొక్క హెడ్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక లార్జ్ కౌన్సిల్ లాగా లేదా ఒక లార్జ్ అసెంబ్లీ లాగా ఏర్పడి వాళ్ళందరూ కలిసి కింగ్ని ఎన్నుకునేవాళ్ళు. అంటే ఎలక్షనే, బట్ ఇండైరెక్ట్ ఎలక్షన్ లాగా, డైరెక్ట్గా ప్రజలే అని కాకుండా వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కలిసి కింగ్ని ఎలెక్ట్ చేసుకునేవాళ్ళు. దాన్ని గణ సంఘ అని చెప్పి, గణ లేదా సంఘ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. అంటే అవి రిపబ్లిక్స్ అవి. ఓకేనా. అండ్ సొసైటీ విషయానికి వస్తే, సొసైటీ డ్యూరింగ్ ద మహాజనపదాస్ వాజ్ స్ట్రక్చర్డ్ ఇంటూ వేరియస్ క్లాసెస్ లైక్ నోబుల్స్, ట్రేడర్స్, ఫార్మర్స్, రైతులు, లేబర్స్, వీళ్ళందరూ రకరకాల పనులు, రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు సొసైటీలో ఉండినారు. అండ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకా అర్లీ స్టేజెస్లో ఉండింది, నాట్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. అప్పటికి ఇంకా ఇంత రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇంకా అప్పుడు ఏర్పాటు అవ్వలేదు. అండ్ క్షేత్రిక, కస్సక అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట రైతులని. వీళ్ళు శూద్ర జాతికి, అంటే లైక్ క్యాస్ట్ సిస్టంలో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అంటాం కదా, ఆ శూద్ర క్లాస్కి చెందిన వాళ్ళు ఫార్మర్స్. వాళ్ళని క్షేత్రిక లేదంటే కస్సక, కర్షకులు అని అంటారు కదా, కర్షకులు అంటే రైతులు. సో అదే కస్సక లేదా క్షేత్రిక. క్షేత్రం అంటే పొలం. సో పొలంలో పని చేసేవాళ్ళు అని అర్థం అనమాట. అండ్ స్లేవరీ వాజ్ ప్రివలెంట్. అప్పట్లో స్లేవ్ సిస్టమ్ అనేది ఉండింది, బానిసత్వం. అండ్ స్లేవ్స్ వర్ ఎంప్లాయిడ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ మాన్యువల్ లేబర్. తర్వాత మ్యారేజ్ అలయన్సెస్ అనేవి చాలా కామన్గా వాడేవాళ్ళు. దేనికి, వాళ్ళ పొలిటికల్ అంబిషన్స్ని
నెరవేర్చుకోవడానికి. అంటే ఒక జనపద ఇంకో మహాజనపద ఇంకో జనపదతో యుద్ధమే చేయనక్కర్లేదు, పొలిటికల్ మ్యారైటల్ అలయన్స్ని పెట్టుకొని కూడా ఒకదాంతో ఇంకొకటి మెర్జ్ అవ్వడము ఇట్లాంటివి చేసేవాళ్ళు. అది చాలా కామన్గా ఉండింది. అండ్ ఎకానమీ విషయానికి వస్తే మెయిన్ ఆక్యుపేషన్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ కింగ్డమ్స్ అనేవి ఎక్కువ అగ్రేరియన్గా ఉండేవి. మనం అదే కదా చెప్పుకున్నాం, పాస్టోరల్ లైఫ్ నుంచి వీళ్ళు మెల్లమెల్లగా సెటిల్డ్ లైఫ్కి మూవ్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు. అందుకే వీళ్ళు గ్యాంగటిక్ ప్లెయిన్లో ఎక్కువగా సెటిల్ అయ్యారు. బికాస్ అక్కడ ఉన్న రివర్స్ అల్యూవియల్ సాయిల్ని యూజ్ చేసుకొని, ఫర్టైల్ సాయిల్ని యూజ్ చేసుకొని అగ్రేరియన్ ఎకానమీగా వీళ్ళు డెవలప్ అయ్యారనమాట. అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేవి కూడా చాలా ఫ్లోరిష్ అయ్యాయి డ్యూ టు వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రేడ్ రూట్స్. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ కాయిన్స్ విషయానికి వస్తే ట్రేడ్ అండ్ కామర్స్లో కాయిన్స్ని వాడేవాళ్ళు. ఆ కాయిన్స్ దేంతో తయారు చేసినవి అంటే సిల్వర్వి లేదంటే కాపర్తో తయారు చేసినటువంటి కాయిన్స్. అండ్ ఏ రాజ్యము అనుకోండి, ఆ మహాజనపదకు ఒక సింబల్ లాగా అట్లా ఉంటుంది. అంటే అది వాళ్ళది అనడానికి గుర్తుగా ఒక సింబలు లేదంటే ఏదో ఒక ఇన్స్క్రిప్షన్తో దాని మీద ఒక ముద్రలాగా వేసేవాళ్ళు అనమాట. అంటే అది వాళ్ళ యొక్క ఐడెంటిటీ అని అర్థం. సో మనం వాటిని ఏమంటాము అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్. అంటే ఇట్లా ఒక ముద్ర వేస్తారు కదా, పంచ్ ఒక గుర్తులాగా. సో పంచ్ మార్క్డ్ కాయిన్స్ని మనము చూడొచ్చు. అండ్ కొన్ని కాయిన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కహాపన, మిక్క, కాకనిక, కంస, పాద, మసక, ఇవన్నీ నేమ్స్ ఆఫ్ సమ్ కాయిన్స్ యూజ్డ్ ఇన్ మహాజనపదాస్. అండ్ రిలీజియన్ విషయానికి వస్తే రిలీజియన్ వాజ్ వెరీ డైవర్స్ రిలీజియన్ మహాజనపదాస్లో ఉన్నది. అండ్ పీపుల్ ఫాలోడ్ డిఫరెంట్ రిలీజియన్స్. లైక్ అప్పుడు హిందూయిజం ఉన్నది. తర్వాత మనము ఆల్రెడీ చెప్పుకున్నాము, మహాజనపదాస్ ఎమర్జెన్స్ తోటి కాంటెంపరీగా జరిగిన ఒక థింగ్ ఏంటి అని అంటే ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. సో కాబట్టి హిందూయిజం ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, బుద్ధిజం వాళ్ళు ఉన్నారు, జైనిజం వాళ్ళు ఉన్నారు. అండ్ అదర్ హెటరోడాక్స్ సెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని. లైక్ ఆజీవక సెక్ట్ అని, అజన అని, చార్వక అని, ఇవి కొన్ని ఫిలాసఫీస్. ఇవి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మోరోవర్ ద కింగ్స్ ఆఫెన్ ప్యాట్రనైజ్డ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ ద రిలీజియస్ లీడర్స్ హ్యాడ్ కన్సిడరబుల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద పీపుల్. సో ఇక్కడ ఏదో ఒక మతానికే ఇంపార్టెన్స్ ఇచ్చిన రాజులు ఎక్కడా మనకి కనపడరు. అంటే మోస్ట్ సెక్యులర్గా ఉండింది అని చెప్పచ్చు. రిలీజియస్ డైవర్సిటీ అనేది మహాజనపదాస్లో ఎక్కువగా కనపడుతుంది. అండ్ రాజులు కూడా సెక్యులర్గా ఉన్నారు అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇంకా మిలిటరీ విషయానికి వద్దాం. మరి వీళ్ళకు మిలిటరీ పరిస్థితి ఏంటి అని అంటే, వీళ్ళ దగ్గర మిలిటరీ ఉండిందా అంటే చాలా పెద్ద మంచి మిలిటరీ ఉండింది. ఇట్ కంపోజ్డ్ ఆఫ్ ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, వార్ చారియట్స్, ఎలిఫెంట్స్. ఇన్ఫాంట్రీ అంటే మామూలు సోల్జర్స్, క్యావెలరీ అంటే గుర్రాలు, వార్ చారియట్స్ రథాలు, ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పర్టికులర్గా ఈ మిలిటరీ డ్యూరింగ్ ద మహాజనపదాస్ గురించి మహాభారతం డిస్క్రైబ్ చేస్తుంది. ఇట్ ఆల్సో డిస్క్రైబ్స్ వేరియస్ మిలిటరీ టెక్నిక్స్. మనకి పద్మవ్యూహం అని, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటికి రాలేకపోయాడు అని చెప్తారు చూడండి, చక్రవ్యూహం, పద్మవ్యూహం, ఇట్లాంటివి కురుక్షేత్ర యుద్ధంలో వాడిన దాని గురించి. సో ఆర్మీ వాటి యొక్క స్ట్రెంగ్తులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్, టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, అండ్ ఒకరు ఇంకొకరు ఎప్పుడు ఎక్కువగా వార్స్ ఎట్లా జరిగేవి, ఇవంతా కూడా మనకి మహాభారతం ఎపిక్లో మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని మనం చూడొచ్చు. లైక్ టెంపుల్స్ ఉన్నాయి, స్తూపాస్ ఉన్నాయి, ప్యాలెసెస్ ఉన్నాయి మహాజనపదాస్లో. అండ్ చాలా ఇంట్రికేట్ కార్వింగ్స్ని, స్కల్ప్చర్స్ని మనము చూడొచ్చు అనమాట ఈ టైంలో. నెక్స్ట్ ట్రేడ్ విషయానికి వస్తే 2 ట్రేడ్ రూట్స్ మనకి ఎక్కువగా మహాజనపదాస్లో మనం చూస్తాము. ఒకటి వచ్చేసి ఉత్తరాపద, 2 దక్షిణాపద. ఉత్తరాపద అంటే నార్త్ ఇండియా, దక్షిణాపద అంటే సౌత్ ఇండియా. దీస్ 2 వర్ ఇంటర్ కనెక్టెడ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. ఈ 2 మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ని కనెక్ట్ చేశాయి. అండ్ అట్లా కనెక్ట్ చేయడం వల్ల గూడ్స్, కల్చరు అన్ని రీజియన్స్కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ పోర్ట్స్ విషయానికి వద్దాం. పోర్ట్స్ అంటే ఈ పోర్ట్ సిటీస్ ఏమేమి ఉన్నాయి, తామ్రలిప్తి, భరూచ్, సోపారా, ఇవి ఇంపార్టెంట్ పోర్ట్స్ అనమాట ఫర్ ట్రేడ్ డ్యూరింగ్ ద మహాజనపద ఎరా. అండ్ ఇవి మ్యారిటైమ్ ట్రేడ్ యాక్టివిటీస్కి గేట్వేస్గా ఉన్నాయి. అండ్ వీటి ద్వారా కమోడిటీస్ అండ్ గూడ్స్ అనేవి చాలా డిస్టెంట్ ల్యాండ్స్ లైక్ ఈ జావా, సుమాత్రా ఇట్లాంటి చోటుకి ఇటువైపు వెస్ట్కి కానీ ఈస్ట్కి కానీ మనకి మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ కమోడిటీస్ అనేవి హ్యాపెండ్ ఫ్రమ్ దీస్ పోర్ట్స్ లైక్
తామ్రలిప్తి కానీ బారూచ్ కానీ దీన్ని బారూచ్ అంటే బారు కచ్చా అని చెప్పి పిలిచేవాళ్ళు. సో ఈ బారు కచ్చా నుంచి, బారు కచ్చా అంటే ప్రజెంట్ డే బ్రోచ్ అంటాం కదా మనం, గుజరాత్లో ఉంది చూడండి అది. ఈ బారు కచ్చా, సోపారా ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మహాజనపదాస్. సో మనం మహాజనపదాస్లో ఉన్నటువంటి ఎకానమీ, కాయిన్, రిలీజియన్, మిలిటరీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ట్రేడ్ అండ్ పోర్ట్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది కదా. సో మనము నెక్స్ట్ రైజ్ ఆఫ్ మగధ అండ్ ఈ మగధాని రూల్ చేసినటువంటి డైనాసిటీస్ ఏవి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏది అనేది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవాళ మనం ఏంటి, మహాజనపదాస్ ఎలా ఎమర్జ్ అయ్యాయి, వాటికి రీజన్స్ ఏంటి, అండ్ మహాజనపదాస్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, టాక్సేషన్ సిస్టమ్, అండ్ ఆ మహాజనపదాస్లో మళ్ళీ కింగ్డమ్స్ అయితే ఎట్లా ఉండింది, గణాస్ అండ్ సంఘాస్లో అయితే ఎట్లా ఉండింది, సొసైటీ పరిస్థితి ఏంటి, ఎకానమీ, కాయిన్స్, రిలీజియన్, మిలిటరీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ట్రేడ్ అండ్ పోర్ట్స్. సో టోటల్గా ఫీచర్స్ ఆఫ్ మహాజనపదాస్ ఎట్లా ఉన్నాయని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే అవుట్ ఆఫ్ దీస్ 16 మహాజనపదాస్ మనకి మగధ ఎమర్జ్డ్ యాజ్ ద మేజర్ మహాజనపద అంటున్నాం కదా. సో అట్లా రైజ్ ఆఫ్ మగధకి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అంటే, మళ్ళీ జనరల్గా మనకు ఎమర్జెన్స్ ఆఫ్ 16 మహాజనపదాస్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాము. దాంట్లో పర్టికులర్గా మగధ ఇంకా పవర్ఫుల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేయాలి. అండ్ ఆ రీజన్స్ ఏంటి అనేది చూద్దాము. అండ్ దీన్ని రూల్ చేసినటువంటి డైనాసిటీస్ ఏంటి, వాటిల్లో ఇంపార్టెంట్ అయిన ఈ మౌర్యన్ డైనాసిటీ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనము సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 6th to 12th క్లాసెస్కి సంబంధించి కంప్లీట్ ఎన్సీఆర్టీస్ మీకు యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరుగుతుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ప్రతి ఒక్కదానికి మీకు పీడిఎఫ్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో బైలింగ్యువల్గా క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఈ టోటల్ కోర్సుకి వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫీజు వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ మాత్రమే. సో మీకు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com ఆర్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఆర్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో పాటు ఇంకా ఎల్టీఎక్స్ ఆఫర్ చేస్తున్న మిగతా కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీరు యూ కెన్ చెక్ ఆన్ ద యాప్ అండ్ సబ్స్క్రైబ్ టు దెమ్ అన్నమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. Bye.